ఒక వ్యక్తి యొక్క గుణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ ధర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? గుణం కనిపించేది, వ్యక్తిత్వం పరిశీలన అనంతరం తెలిసేది, ధర్మం ఆ వ్యక్తి అనుసరించే విషయం అవుతుంది. అనుసరించిన దానిని పాటించే కర్తవ్యంతో నిర్వహించే విషయం ధర్మం కాగా, గుణం మనందరికీ తెలిసి వస్తూ ఉంటుంది. తీపి గుణం కలిగి ఉంది, కానీ ప్రవర్తించని కారణం చేత ఇది తీపి అని మనకు నోట వేసుకుంటే గానీ తెలియదు. పదార్థంగా మారినప్పుడు మామిడి పండు, ఈ పండుకు లక్షణం ఉంది, మనకు తెలుసును తీయగా ఉంటుంది అని తిన్న అనంతరం కొన్ని మామిడి పండ్లు పుల్లగా కూడా ఉంటాయి. తిన్న అనంతరం గుణం తెలిసి వస్తుంది. ధర్మం మామిడి పండుకు తీపి రుచిని కలిగించడం, కానీ గుణం మన పరిశీలన అనుభవం అనంతరం తెలిసి వస్తున్నది. వ్యక్తి కూడా తన గుణాలను ధర్మాలను ప్రవర్తించడం ద్వారా, తన ప్రవర్తనల ద్వారా ఎదుటివాడికి తెలియజేస్తూ ఉంటాడు. చీమ లక్షణం అలా వెళుతూ ఉండాలి. అలా వెళ్ళే ఆ చీమ తన మార్గానికి ఎవరైనా అవరోధం కలిగిస్తే చుట్టూ తిరిగి వెళుతుంది, దాటి వెళుతుంది. నీటి ప్రవాహమే వస్తే ఆత్మత్యాగం చేసుకొని తోటి చీమలకు మార్గాన్ని, రహదారిని ఏర్పాటు చేస్తుంది. చనిపోయిన చీమల వంతెనల మీద బ్రతికి ఉన్న చీమలు వెళుతూ ఉంటాయి. రాణి చీమ సంతాన అపేక్ష కలిగిన అనంతరం ఆ ధర్మాన్ని నిర్వహించిన తర్వాత ఆ కూలీ చీమ వెంటనే మరణిస్తుంది. ధర్మాలు తమ గుణం ద్వారా, ప్రవర్తన ద్వారా లోకానికి విషయాన్ని ఇలా తెలియజేస్తూ ఉంటాయి. చీమకు కుట్టడం లక్షణం, తేలుకు కూడా కుట్టడం లక్షణమే, పాముకు కూడా కుట్టడం లక్షణమే. వాటిని బంధించి వాటిని వాటి స్థానాలలో లేకుండా చేసి అంతా నాదే అనే స్వార్థంతో మనిషి ప్రవర్తిస్తున్న కారణం చేత ఇవన్నీ ఈ మనిషికి శత్రువులుగా మారాయి. అవి వాటి స్వభావాలు, గుణాలు. చీమ కుట్టక మానదు, దోమ కుట్టక మానదు, పాము కాటు వేయక మానదు. ఒక వ్యక్తి అపారమైన జంతు ప్రేమతో ఒక కొండ చిలువను తెచ్చి పెంచుకోవడం ప్రారంభించాడు. ఆ కొండ చిలువ ఆ వ్యక్తి పైన ప్రేమ చూపించేది, వెంట ఉండేది. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి అందించే ఆహారాన్ని ఆ కొండ చిలువ తినడం మానేసింది. జంతువులకు సంబంధించిన స్వభావాన్ని తెలియజేసే ఒకానొక ఆధునిక అనుభవజ్ఞుడైనటువంటి శాస్త్రవేత్త డాక్టర్ దగ్గరికి ఆ కొండ చిలువను ఆ వ్యక్తి తీసుకువెళితే కన్నులలో వచ్చే మార్పును చూసిన ఆ డాక్టర్ చెప్పాడు, నీవిచ్చే మాంసాలేవి కూడా ఈ కొండ చిలువకు రుచించడం లేదు, నిన్ను తింటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది ఈ కొండ చిలువ. మరొక వ్యక్తి అపారమైన జంతు ప్రేమతో మనుష్యులను నమ్మక తనకు రక్షణగా ఒక కోతిని ఏర్పాటు చేసుకుని ఆ కోతికి ఖడ్గ విద్యలు నేర్పించాడు. నిద్రపోతున్న ఆ వ్యక్తి కంఠం మీద ఒక దోమ వాలింది. తన యజమానిని దోమ కుట్టడం చూసి భరించలేని ఆ కోతి ఖడ్గాన్ని దులిపింది. ఈ రెండు కథలు మనకేం చెబుతాయి అంటే, నీతిగా తెలుసుకుందాం, ధర్మాన్ని ధర్మంగా తెలుసుకుందాం, ఉన్నంతలో మానవ స్వభావాన్ని ప్రపంచానికి, పర్యావరణానికి మేలు కలిగించే విధంగా మార్చుకుందాం. ఇది విషయం.